హైదరాబాద్ ఎమ్మెల్సీకి తప్పని పోరు బరిలో బీజేపీ, పోటీకి దూరంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ అంటేనేమో మజ్లిస్కు మద్దతుగా పోటీ చేస్తుండొచ్చు. బీఆర్ఎస్కు ఎన్ని ఓట్లు వస్తాయనేటువంటి విషయం బీఆర్ఎస్కి తెలుసు. ఇవాళ బీఆర్ఎస్ మజ్లిస్ను అనుకూలిస్తుందా, వ్యతిరేకిస్తుందా అనేటువంటి విషయం పైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పార్టీ బీఆర్ఎస్కి వస్తుంది. నిన్న మొన్న ఎక్కడో ఈ చిట్చాట్లో మాట్లాడుతూ మజ్లిస్కు మా సంగతి ఏంటో చూపిస్తాం, మేము అధికారంలో ఉన్నప్పుడు అలిగి గులిగి అక్బరుద్దీన్ ఎన్ని పనులంటే అన్ని పనులు చేయించుకున్నాడు, ఎప్పుడంటే అప్పుడు మా దగ్గరికి వచ్చిండు, ఆయన అడిగిన పనులన్నీ చేసి పెట్టేసినాం, అయినా సరే ఇవాళ కాంగ్రెస్ వైపు ఉంటుండు. ఇవాళ విషయం నిజం ఏంటో తెలిసిపోయిన తర్వాత ఇవాళ మజ్లిస్కు షాక్ ఇస్తారా ఇవ్వరా అనేటువంటి విషయం పైన బీఆర్ఎస్ తేలిపోయింది కదా. ఇవాళ మీరు పోటీ చేయలేదంటే మజ్లిస్కు మద్దతు ఇస్తున్నట్టే, కాంగ్రెస్ కూడా మజ్లిస్కు మద్దతు ఇస్తున్నట్టే. ఇద్దరు పోటీ చేయలేదంటే ఇద్దరు మజ్లిస్కు మిత్రులు అన్నట్టే కదా. అంటే వాళ్ళ కోసం మీరు ఎంత దూరమైనా పోతారు. ఇవాళ బలం లేకపోయినా బీజేపీ పోటీ చేస్తుంది అనేటువంటి మాట. ఎస్, బలం ఉన్నా లేకపోయినా, గెలిచినా ఓడిపోయినా ఎమ్మెల్యేలు పోటీ చేస్తారు. మిగిలిన చోట ప్రతి చోట బీఆర్ఎస్ పార్టీ గెలిచిందా? ప్రతిసారి గెలుస్తూనే ఉన్నదా? పోటీ చేయట్లేదా? అవసరం ఉన్నప్పుడు పొత్తుతో పోటీ చేసింది, ఉద్యమంలో ఉన్నప్పుడు కొన్ని పొత్తులతో పోటీ చేసింది, 2004లో కాంగ్రెస్తో పొత్తు, 2009లో టీడీపీ కమ్యూనిస్టులతో పొత్తు, తెలంగాణ వచ్చినాక ఒంటరిగా పోటీ చేసింది, ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టులతో అవసరమైన మేరకు మద్దతు తీసుకున్నది. మరి ఇక్కడ మాత్రం ఎందుకు పోటీ చేయట్లేదు? ఇది ఎవరి కోసం జరుగుతున్నది? ఇది పార్టీ పైన ఎంత ప్రభావం పడుతుంది? ఇవాళ సరే మీరు మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్సో లేదా టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్సో సరే టీచర్లకు పోటీ చేయలేదంటే మీకు టీచర్ల సంఘాలు లేవా? మీకు మిగిలిన సంఘాలు లేవా? ఓడిపోయినా గెలిచినా పోటీ చేయడం అనేటువంటిది రాజకీయ పార్టీ ఉండాలి. పోనీ ఏదైనా ప్రత్యేకమైనటువంటి వ్యూహం ఉందా? మీరు పోటీ చేయకుండా ఏం చేసినట్టు? మీరు చేయకుండా ఎవరికి మద్దతు ఇచ్చినట్టు? మీకు అనవసరమైనటువంటి మాట రాలేదా టీఆర్ఎస్ పార్టీకి? మీరు పోటీ చేయకపోతే అది బీజేపీకి వెళ్ళిపోతుందని కాంగ్రెస్ అనవసరమైనటువంటి ఆరోపణ చేసినట్టే కదా. బీజేపీ టీఆర్ఎస్ ఒకటి అనేటువంటి మెసేజ్ అయిపోతుంది కదా. మళ్ళీ ఇవాళ ఎవరు ఒకటైపోతారు? ఇవాళ కాంగ్రెస్ పోటీ చేయట్లేదు, బీఆర్ఎస్ పోటీ చేయకపోతే మొన్న ఏది గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేయకపోతే, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోతే బీఆర్ఎస్ బీజేపీని గెలిపించడానికే పోటీ చేయలేదన్నారు. మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ ఎందుకు పోటీ చేస్తలేదు? ఇవాళ బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేస్తలేదు? మజ్లిస్ మాత్రమే పోటీ చేస్తుంది ఎందుకు? మజ్లిస్కి ఎవరు మద్దతు ఇవ్వాలా? మజ్లిస్ వైపు ఎవరు? మొన్న మీరు ఆరోపణ చేసిరు, ఆ క్షణానికి ఆ గండం తప్పించుకోవడానికి అవసరం మేరకు అవతల వాళ్ళని తిట్టిరు. ఇవాళ కాంగ్రెస్ ఎవరికి మద్దతు ఇస్తుంది? బీజేపీకి గెలవడానికి మద్దతు ఇస్తుందా, లేకపోతే మజ్లిస్కు మద్దతు ఇస్తుందా? స్పష్టంగా బయటకు రావాలి. మీరు మజ్లిస్కు మద్దతు ఇస్తే మరి ఇవాళ బీఆర్ఎస్ ఓట్లు ఎటు పోవాలి? బీజేపీకి వాళ్ళ ఓట్లు వాళ్ళకు పడ్డా సరిపోతుంది, మా ఓట్లు మాకు పడ్డా మాకు సరిపోతుంది అనేటువంటి దాంతో ఉన్నారు. జనంలో పోటీ చేయడం అనేటువంటిది ముఖ్యము. కనీసం ఆ విషయం అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో మెంబర్లు వాళ్ళందరూ కూడా ఆ 25-26 ఓట్లు మాకు పడతాయా? ఇవాళ అందులో 1-2 ఓట్లు తక్కువైనా ఏం జరిగిందనేటువంటి తెలుస్తుంది, క్రాస్ ఓటింగ్ ఎటువైందనేటువంటి తెలుస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ ఓటర్లు, కాంగ్రెస్ ఓటర్లు ఎటువైపు పోతారు? ఓటింగ్కు దూరంగా ఉంటారా లేదా ఓటింగ్లో కూడా పాల్గొన్నటువంటి విషయం చెప్పాలి. వరుసగా ఎన్నికలకు దూరం ఉండడం అనేటువంటిది ఇది ప్రత్యక్ష ఎన్నికలు కాదు, ప్రజలకు సంబంధం లేకపోయిండొచ్చు అనేటువంటి మాట అనుకుండొచ్చు. కానీ చర్చ మాత్రం ప్రజల్లోకి వెళ్తుంది కదా. మీరు మజ్లిస్కి మళ్ళీ మద్దతు ఇస్తున్నారనేటువంటి చర్చ ప్రజల్లోకి వెళ్ళిపోతుంది కదా. ఇగో అక్కడ కదా మీరు ఇవాళ రుజువు చేసుకోవాల్సింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా ఇవాళ మజ్లిస్కు అనుకూలంగా ఉన్నాయనేటువంటి మెసేజ్ పోతే అది రేపు పొద్దుగాల ఇంకెక్కడో ఉపయోగపడుతుంది, ఎక్కడో వెనక్కి పోతుంది, ఎక్కడో మీకు అవకాశం వస్తే మీకు అనుకూలిస్తుండొచ్చు. కానీ తిప్పి కొడితే అది మళ్ళీ మీకు ఎంత వ్యతిరేకత క్రియేట్ అవుతున్నటువంటి విషయం వాళ్ళ ప్రజల చర్చలోకి వెళ్ళిపోతుంది. అరే నిన్నటిదాకా మజ్లిస్, ఇప్పటికే వక్ఫ్ బోర్డు సమస్యకు సంబంధించి ఇవాళ జహీరాబాద్ ప్రజలందరికీ చెప్పరా? అక్కడ జనాలకు పోరా? అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ మాట్లాడరా? ఉప్పల్లో ఉన్నటువంటి ప్రజలు పోరా? మిగిలిన చోటు ఉన్నటువంటి ప్రజలు చర్చలోకి వెళ్ళదా? అరే వక్ఫ్ బోర్డు అనేటువంటి దానిపై వ్యతిరేకంగా ఉండి వీళ్ళందరూ కూడా మంది భూములన్నింటినీ వక్ఫ్ బోర్డుకి దారాదత్తం చేయడానికి కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకటైందని ఇవాళ మజ్లిస్కు మద్దతు ఇవ్వడం వల్ల కూడా అదే దాంట్లో ఉన్నారనేటువంటి విషయం ప్రజల్లోకి వెళ్ళదా? ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.